దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభ అభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 37వ ఎపిసోడ్కి వచ్చాం. పరలోకము నరకం సబ్జెక్ట్. దైవజనుల చరిత్రలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. డాక్టర్ జాన్ రవీంద్రనాథ్ గారి తర్వాత డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి దాకా వచ్చాం మనం. డిజిఎస్ దినకరన్ గారు మొన్నటి వరకు 15 సంవత్సరాల క్రితం వరకు బ్రతికే ఉన్నాడు. 2008 సంవత్సరాలు. అప్పటికి నేను ఇంకా ప్రభు వైపు చూడాల. నేను ప్రభు వైపు చూచింది 2012 సంవత్సరం. అంటే ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత నేను ప్రభు వైపు చూచా. అయితే ఆ తర్వాత ఈ చరిత్రలను చదివిన తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఈ డిజిఎస్ దినకరన్ గారు ఈ మధ్య ఉన్న మనిషి కాబట్టి ఆ సాక్ష్యం మొన్న యూట్యూబ్లో ఒక సిస్టర్ చెప్పింది. ఆయన ద్వారా రక్షింపబడినటువంటి ఒక సాక్ష్యం చాలా గొప్పగా అనిపించింది. ఓహో, ఎంత గొప్ప దైవజనుడు మన మధ్యని జీవించాడా, మన భారతదేశానికి సంబంధించిన ఆయన. దేవుడు ఎంత బాగా ప్రేమిస్తున్నాడు మన భారతదేశాన్ని, మన భారతదేశ ప్రజల్ని. ఎంత గొప్ప వరాలు భారతదేశ దైవజనులకి దేవుడు ఇచ్చాడా అని మనం ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యమే ముందు చెప్పేసి ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర కొన్ని అంశాలు చెప్పి ఆ తర్వాత పరలోకం ఏం చూశాడు, నరకంలో ఏం చూశాడో మనం చెప్పుకోవాలని నా ఉద్దేశం. నేను త్వరపడి గబగబా ఎందుకు చెప్పట్లేదంటే, దేవుడు జ్ఞానం నూరిపోయమని చెప్పాడు నాకు. వాళ్ళు చెప్పిన దాన్ని అరకొరగా చెప్పకుండా మరి పూర్తిగానే చెప్పమని అన్నారు. ఇది నా సొంత ఖర్చులతో చేసే పరిచర్య కాబట్టి సమయం నా అధీనంలోనే ఉంది. నేను ఎన్ని ఎపిసోడ్లు చెప్పాలో దాని ప్రకారం నేనే నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి వివరంగానే చెప్తున్నా. ఒకవేళ కొన్ని పాయింట్లు వదిలేసేటాకి మళ్ళీ ఆ పాయింట్లు మీకు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు ఎవరుంటారు అనే ఉద్దేశంతో వివరంగానే చెప్తున్నా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. జ్ఞానం అయితే మీకు అందాలి, పూర్తిగా జ్ఞానవంతులు కావాలి. అరకొరగా సరిగా తెలియదు అన్నట్లు ఉండకూడదు. నా మాటలు విన్న తర్వాత జ్ఞానంతో నింపబడాలి ప్రజలు. అలా నింపబడుతూ ఉన్నారు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా నాకు అది తెలుస్తూ ఉంది. అయ్యా, మీ సాక్ష్యం, మీ మాటలు మాకు బాగా అర్థమవుతున్నాయి, అనేక మందికి మేము చెప్పడానికి మాకు వీలవుతుంది అని నాకు ఫోన్ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే అట్లా అర్థం అవ్వాలి మీకు. ఆ అర్థం అవటానికి కొంచెం టైం ఎక్కువైనా కూడా నేను విశదీకరించి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాం, ఇది పరలోక దర్శనాలు కదండి, డిజిఎస్ దినకరన్ గారి చేతిలో రక్తింపబడిన వాళ్ళ సాక్ష్యం ఎందుకు అని మీరు అనవచ్చు. ఎందుకంటే అది అవసరమే. అసలు సాక్ష్యాలే మీకు సరిగ్గా తెలియట్లేదు కాబట్టి నాకు తెలిసిన జ్ఞానం అంతా మీకు ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి డిజిఎస్ దినకరన్ గారు యొక్క గొప్పతనం తెలియాలంటే ఈ సాక్ష్యం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇది ఏంటి అంటే, ఇప్పుడు రాజమండ్రిలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే సిస్టర్ గ్రేస్ సుదర్శన్ ఆమె పేరు. ఆమె సాక్ష్యం చెబుతూ ఉంది. ఆమె ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అన్యజనుల కుటుంబం. బాగా ఐశ్వర్యవంతులే, డబ్బున్నవారే. మరి వాళ్ళది స్వగ్రామం ఏలూరు అనుకుంటాను. వాళ్ళ అన్నగారు ఒక సినీ నిర్మాతగా మద్రాసులో స్థిరపడ్డారు. వాళ్ళ అక్కగారి భర్త డిఎస్పీగా ఉన్నారు. అలాగే మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈమెను ఒక లాయర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు ఏలూరు. వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టారు. ఈమె మొత్తం పూజల్లో ఆరితేరిన మనిషి. పూజలో ఆరితేరిన మనిషి అంటే నా కోవకు చెందింది అనుకోండి మీరు. నా కోవ ఏంటి, 24 గంటలు దేవుడు, పూజలు, వ్రతాలు, యాత్రలు ఇలా చేస్తూ ఉండేవాడిని. నా దినచర్య అలా ఉండేది. దేవుడు భయం, దేవుడు 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 ఎక్కడ ఉన్నా అంటే అక్కడికి వెళ్ళిపోవటమే. ఇక్కడ మోక్షం వస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అట్లా తిరిగిన వాడిని నేను. ఈమె కూడా అంతే అంట. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తండ్రి గారు అట్లాంటి దీంతో పెంచారు. ఎప్పుడు మడి కట్టుకుని ఉండేదట. ఎప్పుడు నిరంతరం పూజ గది, హాలు, ఇదే ఇక ఆమెకి. ఇంకోటి ఏం తెలియదు ప్రపంచం. అట్లా పెంచారు. నిజంగా చదువుకోవడం కూడా చదువుకోలేదట. బయటకు అసలు పంపేవాళ్ళు కారట. కాబట్టి అమ్మాయిని మరి ఒక లాయర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. లాయర్ గారికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మరి ఆయనకి సరైన ఇన్కమ్, లాయర్లు అందరికీ రాణింపు ఉండదు. మరి ఆ కోర్టులో మంచి రాణింపు రాలేదు. కావాలి ఏదైనా ఉద్యోగం చూసుకుందామంటే ఉద్యోగం దొరకల. సరే వీళ్ళు ఇక వాళ్ళ అన్నగారు ఉన్నారు కదా, ఈమె సిస్టర్ గ్రేస్ సుదర్శన్. వాళ్ళ అన్నగారు ఎట్లాగో సినీ నిర్మాత కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారట. వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళని పోషిస్తున్నారు. వీళ్ళిద్దరు పిల్లలతో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ అన్నగారికి ఈయనేమో కొంచెం సాయపడుతూ ఉన్నాడేమో. ఉద్యోగం కోసం వెతుకుతున్నారు కానీ దొరకట్లేదట. ఈ పరిస్థితుల్లో ఏదైనా ఉద్యోగం రావాలి మా ఆయనకని ఆమె అనుకుంటూ ఉండి, మరి విదేశాల్లో ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయని ఓ ఏజెంట్ని సంప్రదిస్తే ఆయన అక్కడ లిబియా అనే దేశంలో ఒక పెద్ద హాస్పిటల్లో అవన్నీ అకౌంట్స్ రాసేటువంటి ఉద్యోగం ఉంది, ఈయనకి సరిపోతుంది అన్నారు.
మరి ఎంత ఏంటి అంటే మొత్తం 10 లక్షలు ఖర్చు అవుద్దామా అన్నారట. ఈమె అంత ఇక వాళ్ళ ఆయనకి తెలియకుండా ఈమె మా ఆయన ఉద్యోగం రావాలి, లిబియా వెళ్ళిపోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అందరిలాగా గౌరవంగా ఉండాలి, మేము ఇంకోళ్ళ ఇంట్లో ఉంటాం ఏంటి అనుకుందనమాట. సరే 10 లక్షల రూపాయలు కావాలి కాబట్టి ఒక 5 లక్షలు ఆమెకున్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఎవరికి తెలియకుండా తాకట్టు పెట్టి ఇచ్చేసిందట. ఇంకో 5 లక్షలు అప్పు తెచ్చి ఆ కాబూలీల వాళ్ళకి పెద్ద పెద్ద వడ్డీలు అంటాయి. మరి ఎన్ని రూపాయల వడ్డీలు, 5-10 రూపాయల వడ్డీలు ఉంటాయట నెలకి 100కి. అటువంటి వడ్డీలు తెచ్చేసి 5 లక్షలు ఇచ్చేసింది. పలానా రోజు పంపించేస్తాం, ఫ్లైట్ ఎక్కిస్తాం అంటున్నారట. మళ్ళీ 5 లక్షలు 10 అయిన తర్వాత ఇంకో 2 లక్షలు అడితే ఇంకో 2 లక్షలు, మళ్ళీ 1,00,000 అడితే 1,00,000, ఈ వడ్డీలు మొత్తం 16 లక్షలు అయిపోయిందట. ఎవరికి చెప్పకుండా చేస్తుంది ఇవి. ఆయన ఫిబ్రవరి 9వ తారీఖున ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాం, 2000 సంవత్సరం, ఇప్పటికి 23 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. ఇక ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాం అని అన్నారట. తీరా చూస్తే ఆయన ఆ ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయాడట. అది మోసం, అది అంతా అబద్ధం అని తేలింది. ఈ సంగతి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి ఎవరికి తెలియకుండా చేసింది కదా ఏమి. ఆఖరికి వాళ్ళ ఆయనకి కూడా ఎవరికి తెలియకుండా చేసింది కాబట్టి అందరూ ఈసడించుకున్నారంట, డబ్బు ఇంత నష్టపరిచేసావని చెప్పేసి. ఇక వాళ్ళ ఆయన కూడా మరి అందం దానికి నువ్వు సరిగ్గా వివరాలు తెలుసుకోకుండా ఎందుకు అట్లా ఎగబడి చేసావు, ఆ నేరం అంతా ఇక నాదేం లేదన్నట్టు ఆయన అన్నాడు. ఏం చేయాలో ఆమెకు అర్థం కావట్లా. అందరూ బంధువులందరూ కూడా చాలా అసహ్యంగా చూస్తున్నారు. ఆ సమయంలో ఇక ఏమనుకుందంటే ఇక ఏం లాభం లేదు, నా చేతులతో నేనే చేసుకునేది అంతా, కాబట్టి చచ్చిపోవాలి. నేను చచ్చిపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు, కాబట్టి పిల్లల్ని కూడా చంపేయాలి. అలాగే ఒకవేళ నా పిల్లల్ని చంపి నేను చచ్చిపోతే మా ఆయన్ని నీ వల్లే వీళ్ళు చచ్చిపోయారని మా ఆయన్ని జైల్లో పెట్టేస్తారు కదా, మళ్ళీ ఆయనకి ఎందుకు ఆ కష్టం, తప్పేం చేయలేదు కదా, ఆయన చేసింది నేను కదా, కాబట్టి ఆయన కూడా విషయం పెట్టేద్దాం అనుకుందట. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 16న విషయం పెట్టాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్లాన్ చేసుకుంది ఆమె. ఈ జరిగింది ఎప్పుడైనా 2000 సంవత్సరంలో ఫిబ్రవరిలో వీళ్ళు మోసపోయారు, 16 లక్షలు పోయినాయి అని తేలిపోయింది. ఒక 2 నెలలు అట్ట కాలం గడిపారు. ఈ 2 నెలలు కాలం గడిపారు. ఈ 2 నెలలు కలిపి ఈమె నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకుని చచ్చిపోవాలని, చంపేసుకోవాలి ఈ పిల్లల్ని అనుకుంది. పిల్లలు 8 సంవత్సరాల వయసు ఒక పెద్ద పాప, 6 సంవత్సరాల వయసు ఒక చిన్న పాప అట వీళ్ళకి. కాబట్టి ఈమె ఏం చేసిందంటే 1వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 16 ఎందుకు పెట్టుకుందంటే ఏప్రిల్ నెల 16 ఆఖరి లాస్ట్ వర్కింగ్ డే, స్కూల్కి సెలవులు ఇస్తారు, వేసవకాలం సెలవులు. స్కూల్ పైన అయిపోగానే ఇంకెవరికి తెలియకుండా మనం విషయం పెట్టే చచ్చిపోతాం, ఇంకెవరు స్కూల్లో కూడా ఎవరికి తెలియకుండా ఉంటుంది అనుకుని ఆ రోజు పెట్టుకుంది ఈ అమ్మాయి. ఆ రోజు పెట్టుకుని మరి ఎప్పటి నుంచి మరి విషయం ఎక్కడ సంపాదించుకుందో తెలియదు కానీ పాయిజను, ఎలుకల మందు, పురుగుల మందు ఇవన్నీ కొని ఓ 10-15 రోజులు ముందే కొనేసి అన్నీ ఒక మిక్స్ చేసి ఒక డబ్బాలో పెట్టి ఒక చోట పెట్టుకుంది. ఏ రోజు పెట్టాలి, సరే ఐస్ క్రీమ్ అంటే అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఐస్ క్రీమ్లో పెట్టాలని నిర్ణయించుకుంది. సరే ఐస్ క్రీమ్లో పెట్టాలి, ఏ రోజు పెట్టాలి అని చెప్పేసి 2000 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖు పిల్లలు బడి నుంచి రాగానే పిల్లలకి వాళ్ళ ఆయన కూడా వాళ్ళ అన్నగారి దగ్గర కానీ అట్లానే బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు పగలు ఏదో చిన్న పనులు. రాగానే సాయంకాలం అందరికీ ఈ యొక్క ఐస్ క్రీమ్ ఇచ్చేసి వాళ్ళు చచ్చిపోయారు అనుకోగానే నేను కూడా తినేసి చచ్చిపోతే ఏ గొడవ ఉండదని నిర్ణయించుకుంది ఈమె. ఇక పొద్దున్న నుంచి ప్లాన్ చేస్తుంది. పొద్దున్న మరి ఆమెకి మీకు ఆమె చెప్పిన మాటల్లోనే చెప్తున్నా, ఎందుకు అంటే అంత హృదయ విదారకంగా ఉంది. మరి ఎట్లనే పిల్లల్ని చంపుకోలేదు కానీ ఇక తప్పదు అనుకుంది. పిల్లలకు కొత్త బట్టలు వేసిందంట, వాళ్ళ ఆయన కొత్త బట్టలు ఇచ్చిందంట, వాళ్ళకి కావాల్సిన అన్నీ వండి పెట్టిందంట, వీళ్ళని పంపించింది స్కూల్కి. వీళ్ళకి మధ్యాహ్నం నుంచి ఈమెకి ఏం తొయ్యట్లా, సాయంకాలం ఎట్లా చంపేయాలి అని తెలియక మైండ్ అటు ఇటుగా ఉందంట. వీళ్ళ యొక్క తెలిసిన ఆమె ఒక సుశీల అనే ఒక ఊర్లో ఆమె చావు బ్రతుకుల మీద ఉందని కబురు చేశారట. ఈమె వెళ్ళా 2-3 రోజులుగా ఎలాగో చచ్చిపోతున్నాం కదా సాయంకాలం ఊరినే చూసేద్దాం ఆఖరి చూపు అంటూ వెళ్ళింది. వెళ్తే చావు బతుకుల మీద ఉంది అని 4 రోజుల క్రితం కబురు చేసిన ఆమె హాయిగా పనులు చేసుకుంటుందట. సుశీల అని ఆమె ఏంటి ఇలా పని చేసుకుంటే ఆమె రూమ్లో తీసుకెళ్ళి ఇలా జరిగింది, ఒక ఆమె వచ్చింది నాకు ప్రార్థన చేసింది, ఒక నంబర్ ఇచ్చింది, ఆ నంబర్ ఇచ్చి మరి ఆ నెంబర్ కూడా చేస్తే ప్రార్థన చేస్తారు, ఆ నెంబర్ చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈమెకున్న జబ్బు ఏంటంటే గుండెలో 3 రంధ్రాలు పడినాయట, ఏ హాస్పిటల్లో తిరిగినా ఇక తగ్గదన్నారట, చచ్చిపోద్ది అన్నారట, క్షీణించిపోతా ఉందట. ఎప్పుడైతే ఆ అమ్మాయి ప్రార్థన చేసిందో ఈ ఫోన్లో ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే ఈమెకి స్వస్థత వచ్చిందంట. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే నీ గుండెలో రంధ్రాలు లేవమ్మా, నీ గుండె మామూలుగానే ఉందని చెప్పేశారు. ఎలా వచ్చింది? ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు భక్తులు. ఆ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంటే DGS దినకరన్ గారే. యేసు ప్రభు అంటే గిట్టత వీళ్ళకి చెప్పింది, చిన్నప్పటి నుంచి నాకు యేసు ప్రభు అన్న
తక్కువ కులాల వలన నాకు గిట్టదు, పేదవాళ్ళు అంటే అస్సలు గిట్టదు, మేమంతా ఉన్నత వర్గం, వాళ్ళు పాపాలు ఎప్పుడెప్పుడో చేసి ఉంటారు పూర్వజన్మల్లో, అందుకే వాళ్ళు అట్లా పుట్టారో వాళ్ళది అంతే మనది ఇంతే అని అనుకునేటువంటి మనసు ఇది. కాబట్టి యేసు ప్రభు పేరు చెప్పగానే ఆ నెంబర్ నీకు కూడా ఇస్తాను, నీకు కూడా ఆరోగ్యం అంత బాగున్నట్లేదు అని అంటే నాకు నెంబర్ వద్దు పో అని వచ్చేసిందట. వచ్చేటప్పటికి ఇంట్లో అలా ఆయన వచ్చాయంట, ముందు అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేసిపోయారట. చెప్తున్నాం సాయంకాలం 6 ఈ విషయం పెట్టాలి అందరికీ. ఈ జరిగేది ఎప్పుడు మధ్యాహ్నం జరుగుతుంది. 4 ఈమె ఇంటికి వచ్చేసరికి అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేసి వెళ్తే అలా ఆయన కోప్పడ్డాడట. కోప్పడితే ఏం చేయలేక 2 గంటలుగా మనం బతికేది, ఏదో కోప్పడితే అనుకుంటా ఉందంట. అనుకుని ఎక్కడికి వెళ్ళి వచ్చావు నువ్వు అని అంటే ఇట్లా పలానా చోటుకి వెళ్తే ఆమె హాయిగా చేసుకుంటుంది. ఆయన ఎవరో యేసు ప్రభు భక్తులంట వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోయిందంట, ఒక నంబర్ ఇచ్చారో చేయమంటే నాకు వద్దని పారేసి వచ్చాను అన్నాను. భలేదానివే, ఏమన్నా మేలు జరుగుద్దేమో, మనం నానా కష్టాల్లో ఉన్నాం, ఫోన్ చేయి నెంబర్ ఫోన్ చేసిందట. ఫోన్ చేసి ఆ నెంబర్ తీసుకుని ఈయనకి ఇచ్చింది. పిల్లలు వచ్చారు ఇక వాళ్ళకి ఐస్ క్రీమ్ పెట్టి చంపాలి, ఎలా చంపాలో తెలియట్లా, ఈ కళ్ళ నిండా నీరు ఏం చేస్తుందో వాళ్ళకి తెలియట్లేక ఏం చేయాలో అర్థం కావట్లా. ఫోన్ చేసిన తర్వాత ఆయన అయితే చక్కగా మాట్లాడుతున్నారట. ఆ ఫోన్లో మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడుతూ అన్నారంటే నాకు ఎందుకు అన్నట్టు తీసుకో అంటే మళ్ళీ గొడవ ఎందుకులే, 2 గంటలు ఎలాగో చచ్చిపోయేవాళ్ళగా ఆయన ఏంటి చేద్దామని ఆ కార్డ్లెస్ ఫోన్ ఆయన ఇస్తే చెవి దగ్గర పెట్టుకుందంట. చెవి దగ్గర పెట్టుకోగానే ఒక వయసు కలిగిన ఆయన స్వరం వినిపించింది. ఏంటి ఆ స్వరం అంటే, నీ పిల్లల ప్రాణాల మీద, నీ భర్త ప్రాణం మీద, నీ ప్రాణం మీద నీకేమి అధికారం ఉంది అన్నాడట. ఫోన్ తీసుకోవటమే ఈ మాట అన్నాడు. మీ 4 ప్రాణాల మీద నీకేం అధికారం ఉందట. ఈమె ఆశ్చర్యపోతుంది. వీళ్ళందరినీ చంపాలన్న ఉద్దేశం కొందని ఎవ్వరికీ తెలియదు, తన భర్తకు కానీ ఎవ్వరికీ తెలియదు. ఈయనెవరు ఫోన్ తీసుకుని వీళ్ళని చంపడానికి నీకేంటి అధికారం ఉంది అన్నాడట. అమ్మో ఈయనెవరో బాబు, ఈయనకి ఎట్లా తెలిసిపోయింది అనుకుంటుందట. అప్పుడు చెప్పాడట ఆయన, ఒక దురాత్మ మీ కుటుంబం మీద పట్టి పీడిస్తూ ఉంది, ఒక దురాత్మ పీడిస్తూ ఉంది. ఇప్పుడే యేసు ప్రభు నామములో దురాత్మను వెళ్ళగొడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని రక్షించబోతున్నాడు అని చెప్పాడట. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు? ఒక ఆత్మని, పరిశుద్ధాత్మని మీకు మీ దగ్గరికి పంపిస్తున్నా, ఆయన రక్షిస్తాడు, మీ దురాత్మను వెళ్ళగొడుతున్నా అన్నాడట. ఇంక ఆశ్చర్యం అయిపోయిందంట. ఆశ్చర్యం అయిపోయేసరికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంతవరకు విషయం సంగతి బయటికి రాలా, ఇంకా ఐస్ క్రీమ్లో విషయం పెట్టి పిల్లలకి ఇంకా ఇవ్వాల, ఈ ఫోన్ జరుగుతూనే ఉండే. ఈ మాట వినేసిన తర్వాత ఆయన కూడా సరే ఏదో బాత్రూమ్కి వెళ్ళారట. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టాలి అనుకుంటుంది. ఇక ఆయన బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఈమె కూర్చొని ఉండగా ఇంటికి ముందు ఒక ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఆయన తిరుగుతూ ఉన్నాడట. ఎవరు ఈయన తిరుగుతున్నాడు? కటకటాలు ఉన్నాయంట, కటకటాలు బయట తిరుగుతున్నాడు, ఈ డోర్స్ తెరిచే ఉన్నాయి. ఎవరా అని వెళ్ళిందంట. వెళితే ఏం కనపడలా, మళ్ళీ వచ్చేసి కూర్చుందంట. మళ్ళీ అట్లాగే తిరుగుతున్నాడు. ఇంతలోకి ఇలా ఆయన వచ్చాడు. ఏమండి ఎవరో ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన ఎవరో ఫోన్ చేసి ఒక ఆత్మను పంపిస్తున్నా అన్నాడు, ఒక ఆత్మ ఏదన్నా మనల్ని రక్షిస్తాకేమో వచ్చిందేమో, మరి తలుపు తీద్దామంటే ఆయన కనపట్లేదంటే, వెళ్ళవమ్మా ఆ ఆత్మను పంపించిన ఆయన్ని ఆడెవడో మనం డబ్బు కాజేసాడే వాడిని తీసుకురామను అంటున్నాడంటే ఈయన. వీళ్ళు కూడా క్రైస్తవులు అంటే నిర్లక్ష్యం, క్రైస్తవులు అంటే వీళ్ళకి అంతగా నచ్చదు, వీళ్ళంతా కుటుంబం అటువంటిది అని అంటున్నాడంట. అప్పుడు ఏంటి సంగతి అని అనుకున్నాడు. అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఒక్క 2 నిమిషాల్లో ఒక తలుపు కొట్టారట. 2 నిమిషాల్లో ఒక 4 పోలీసులు వీళ్ళ డబ్బు ఎవరైతే కాజేశారో వాడిని తీసుకుని వచ్చి నిలబడి, ఇదిగో చూడండమ్మా మీ దగ్గర డబ్బు కాజేసిన మేము పట్టేసుకున్నాం అని చెప్పి లోపల తీసుకొచ్చి డబ్బు అంతా పెట్టి అమ్మ ఇంతను పట్టుకున్నాం అని చెప్పారట. దేవుడు ఈ కార్యం అంతా సఫలపరిచి అంతా అయ్యేటట్టుగా చేశాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ యొక్క విగ్రహాలన్నీ తీసి పక్కన పెట్టాలని భార్యాభర్త ఒక ఐడియాకి వచ్చేసి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసి సైడ్ని పెట్టేశారు. ఒక దీపం మట్టుకు వాళ్ళు ఎందుకులే ఉంటుందిలే అని ఉంచారట. ఒక పెద్ద గాలి వచ్చి దీపం ఆర్పేసిందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రకంగా వచ్చి, అంటే దైవజనుడైన డీజేఎస్ దినకరన్ బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అని దేవుడు ఇచ్చేసాడు ఆయనకి ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుందో దేవుడు చూపించేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి 4కి విషయం పెట్టాలనుకున్న విషయం దేవుడు ఒక ఆత్మ ఆయనకి బయలుపరిచేసి ఆయన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఆయనకి నేను చూశాను ఆయన చరిత్రలో అంతా, ఆయన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఈమె ఐస్ క్రీము ఈ విషం పెట్టుకోవటం అన్నీ ఆయన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి ఆయన చూచిన తర్వాత ఇక్కడ మాట్లాడే ఏర్పాటు దేవుడే చేశాడు. వీళ్ళ ఆయన ద్వారా ఆ ఫోన్ నెంబర్ తీసుకో అనకపోతే ఈమె ఫోన్ చేయదు, ఈ తగాద ఎందుకులే కాసేపట్లో చచ్చిపోతున్నాం కదా అని ఈమె అడ్జస్ట్ అయ్యి ఫోన్ నెంబర్ కలపటం.
ఈ భర్త ద్వారా ఇదిగో నీతో మాట్లాడతానని ఇప్పించటం, ఆమె ఏదో మాట్లాడుతున్నారో వినటం, వినంగానే ఆ యొక్క స్వరం వినటం, ఆయన ఎవరు, ఆయనకి ఎట్లా తెలుసు నేను ఇట్లా చేయబోతున్నానని ఇవనుకోవటం. ఈ రకంగా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు కృపామయుడు, దేవుడికి అన్ని విషయాలు తెలుసు. దేవుడికి అన్ని జనులని క్రైస్తవులని ఏమీ తేడా లేదు, అందరూ ఆయన సృష్టిలో భాగమే. 4 ప్రాణాలు ఊరికి అర్ధంతరంగా గాలిలో కలిసిపోతుంటే దేవుడికి బాధగా ఉండదా? ఎవరో 4? యేసు ప్రభు ఎవరో మాకు వద్దు, ద్వేషించేవాళ్ళు వాళ్ళు. యేసు ప్రభు మాకు వద్దు, ఆయన మాకు అవసరంలా, మా దేవుళ్ళే మాకున్నారు అనుకునే వాళ్ళు వీళ్ళు. మరి అటువంటి వాళ్ళ గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు? దేవుడు ఈయనకి డీజే స్థానకరంగా దర్శనం చూపించి వాళ్ళతో మాట్లాడిపించడం ఏంటి? సుశీల అన్న అమ్మాయి ఉదయంలో 3 రంధ్రాలు బాగైపోయేట్టు చేయటం ఆమె ఎవరు? ఆమె కూడా ఉన్నత కుటుంబం నుంచి వచ్చినదట, ఉన్నత కులానికి సంబంధించిన ఆమె కూడా యేసు ప్రభు అంటే తెలియదట. ఆమె గురించి కూడా మరి దేవుడు ఆయనతో ప్రార్థన చేయించి ఆ స్వస్థత ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఈ కుటుంబాల మీద దేవుడికి అంత ప్రేమ ఎందుకు? వాళ్ళు అసలు యేసు ప్రభు మాకు వద్దు, బైబిల్ గ్రంథంలో దేవుడు మా దేవుడు కాడు అంటున్నారు ఈ కుటుంబాలన్నీ. వీళ్ళ మీద దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ అంటే ఆయన సృష్టికర్త అని రుజువు అవుతుంది. అందరి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇట్లా అన్యాయంగా కుటుంబాలు అర్ధాంతరంగా అయిపోతున్నప్పుడు ఆయన దైవజనులకి ఆయన కొన్ని వరాలు ఇచ్చి ఆ వరాల ద్వారా ఎన్ని కార్యాలు చేశారు. దేవుడు దిగి రావటం అంటే ఆయన యేసు ప్రభు వారు నడుచుకుంటూ వచ్చి చేయక్కర్లా. ఆయన తను ఏర్పరచుకున్న భక్తులకి కొన్ని వరాలు కొన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రేరేపణ ద్వారా అనేక కుటుంబాలను రక్షించడం ఉండటం జరిగింది. ఆ రకంగా ఆ రోజు ఆ కుటుంబం రక్షింపబడి ఆ రోజు నుంచి ఇదిగో ఈ దేవుడే కరెక్టు. చిన్నప్పుడు నుంచి వాళ్ళు చెయ్యని తీర్థయాత్రలు లేవు, తిరగని తీర్థయాత్రలు లేవు. వాళ్ళు గదిలోకి వెళ్తే గంటల తరబడి ప్రార్థన. ఈ అమ్మాయి అయితే చెప్పాను కదా, ఈ అమ్మాయి ఎప్పుడు మడిలో ఉండేదట, 24 గంటలు ప్రార్థనే పూజ గదే. వీళ్ళు ఆయన కూడా పొద్దున్నే లేవటమే పూజ గదిలో ప్రార్థనలో, సాయంకాలం బయట నుంచి వచ్చిన స్నానం చేసిన పూజ గదిలోకి వెళ్తే గంట సేపు దాకా బయటికి రాడు. ఆ అష్టకం ఈ అష్టకం అది ఇది చాలా ఉంటాయి. నేను అన్ని జనుల్లోంచి వచ్చాను, నాకు తెలుసు. ఆ దండకాలు అవి ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు అన్నీ చదువుకుంటాం, ఓం ఓం అని అవన్నీ చదువుకుంటూ ఉంటాం. అవన్నీ గంట పడుతుంది. కాబట్టి ఇవన్నీ చదువుకోవటం వీళ్ళ దినచర్య. అయితే దురాత్మ వీళ్ళ కుటుంబమే పడి వీళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వీళ్ళు ఆరాధించే దేవుళ్ళు కానీ దేవుళ్ళు అయితే ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకు అడ్డుకోలేవు? వీళ్ళు వద్దన్న దేవుడు వచ్చి రక్షించవలసి వచ్చిందే, మరి వీళ్ళ దేవుళ్ళు ఏమైపోయారు? వీళ్ళు చిన్నప్పటి నుంచి 24 గంటలు పాకులాడినటువంటి దేవుళ్ళు ఏమైపోయారు? వాళ్ళు దేవుళ్ళు కారా అనేది మనకు నిర్ధారణ అయిపోయింది. కారు అని నిర్ధారణ అయిపోతుంది. ఈ విషయం అన్ని జనులకు తెలియదు. కారు అన్న విషయం నిర్ధారణ ఎట్లయింది? వాళ్ళకే అయింది. అయ్యో మనం ఎన్ని రోజులు వచ్చిన దారి సరైంది కాదు, అసలు వాళ్ళు కానే కాదు, అసలు ఆయన ఇక్కడే ఉన్నాడు అని వాళ్ళు గ్రహించి వెంటనే మరి యేసు ప్రభు వైపు చూడటం జరిగిందట. ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత వాళ్ళ చుట్టాల పక్కాల అందరూ కూడా ఎవరైతే మరి వాళ్ళ పందాలో దేవుళ్ళు ప్రార్థిస్తున్నారో వాళ్ళంతా యేసు ప్రభువుని అంగీకరించారంటే అంగీకరించలేదట. చాలామంది అన్ని కళ్ళతో చూశారు, అయినా అంగీకరించలేదు. కాబట్టి సాతానుడు అంత తేలిగ్గా యేసు ప్రభువుని అంగీకరించలేడు. ఏదో కొద్దిమంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు వృద్ధాప్యంలో ప్రభువుని నమ్మారట, కొంతమంది నమ్మారు, కానీ అందరు రాలా. వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది, ఎంత గొప్ప సంఘటన జరిగింది. మరి మనం ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు అయితే ఇది ఏం చేయలేకపోయారే, దురాత్మను అడ్డుకోలేకపోయారే, దురాత్మను ఆయన వచ్చి అడ్డుకున్నాడే, మరి ఆయనే దేవుడు అయి ఉంటాడని అందరూ ప్రభువును అందుకునే సాతానుడు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయటం అనేది ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ విషయంలో తప్పటడుగు వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇది దీన్ని జయించుకుని రావాలి. ఇప్పుడు వీళ్ళు అందరూ మేము అసలు యేసు ప్రభువుని నమ్మటం ఏంటన్నారు, మీరు ఎవడే ఏమన్నా చెప్పుకోండి, మాకు యేసు ప్రభువే కావాలని చెప్పి వాళ్ళు వచ్చి ఆఖరికి రాజమండ్రిలో స్థిరపడి రాజమండ్రిలో హోలీ ఫైర్ మినిస్ట్రీస్ అని పరిచర్యను చేస్తూ ఉన్నారట. ఆమె ఇప్పుడు చెప్తా ఉంది, చిన్నప్పటి నుంచి కూడా పేదలంటే నాకు చాలా ద్వేషం, అంటరాన్ని తక్కువ కులాలంటే చాలా ద్వేషం, వాళ్ళ దగ్గరికి కూడా రానేను, వాళ్ళు అక్కడికి వచ్చారంటే ఆ పసుపు నీళ్ళు చల్లుకునేదాన్ని, అపవిత్రం అయిపోతామని. అటువంటి మనిషిని నేను. ఈరోజు దేవుడు నా హృదయంలో ఎంత మార్పు ఇచ్చాడు అంటే, నా హృదయం ఎలా మారిపోయిందంటే, ఇవాళ వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నా, అనాథాశ్రమం నడిపిస్తున్నా, వృద్ధులకి వాళ్ళకి అన్నీ చేసి వృద్ధుల్ని పోషిస్తున్నా, అనాథాశ్రమం, అలాగే రోగుల్ని నేను ఆదరిస్తున్నా, వాళ్ళని ఎంతో ప్రేమించగలుగుతున్నా. ఒకప్పుడు నా మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు.
ఎలా వచ్చేసింది ఏదంటే పుట్టుకతోనే ఒక గుణం వస్తుంది కదా మనుషులకి. ఆ గుణం ఎలా మారిపోయింది? దేవుడు ఆత్మ వచ్చినప్పుడు మనకు ప్రాచీన స్వభావం అంతా పోతుంది, కొత్త స్వభావం వస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ వచ్చిన తర్వాత ప్రాత స్వభావం అంతా పోయి మనుషులందరూ ఒకటే, తక్కువేంటి ఎక్కువేంటి, అసలు తక్కువ ఉన్నవాడిని ఎక్కువ ప్రేమించాలి కదా దేవుని బిడ్డలు అందరూ అని చెప్పి ఆ ప్రేమ వచ్చి ఆ ఉపికే ప్రేమలో ఈ పరిచర్య చేస్తూ ఉన్నారట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఆ దేవుడు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాడు. వీళ్ళని వాళ్ళని లేదు, అందరూ ఆయన బిడ్డలే. ఆయన అందరి క్షేమం కోరుతున్నాడు. అయితే బలవంతంగా మనల్ని అందరినీ ఆయన వైపు చూసేటట్టు ఆయన చేయుడు. అది మన ఇష్టానికే వదులుతున్నాడు, ఎప్పటికప్పుడు కాపాడుతున్నాడు. ఈ గ్రహించుకుని నువ్వు రావాలి. అయ్యో దేవుడు ఇంత కార్యం చేశాడు, వాళ్ళకి అంత కార్యం చేశారు, చేసిన తర్వాత మళ్ళీ అదేమైతే అయిందిలే యేసుప్రభు మాకు వద్దులే అని అన్నారు వాళ్ళు. అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అయినా వాళ్ళని ఏమి శిక్షించడు, నీ ఇష్టం. వాళ్ళకి కానీ జ్ఞానం వచ్చింది, అమ్మో ఈ దేవుడే కరెక్టు అని చెప్పి రావడం. అనేక మంది వాళ్ళ బంధువులు చెప్పారట. ఇప్పటికీ వాళ్ళ బంధువులు చాలామంది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అమ్మా మేమైతే యేసు ప్రభువును నమ్మలేకపోతున్నాం కానీ మాకు ఇబ్బంది వచ్చింది, నువ్వు ప్రార్థన చేయమ్మా మీ దేవుడికి అని అడుగుతా ఉన్నారట. అంటే వాళ్ళకి లోపల తెలిసింది, ఆ జ్ఞానం వచ్చింది, ఈయన ఒక్కడే సృష్టికర్త, వేరే వాళ్ళు కారు అని. అయినప్పటికీ ఎందుకు రారు? ఈయన ఒక్కడే సృష్టికర్త, వేరే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు దేవుళ్ళు కారు అని వాళ్ళకి తెలిసింది కదా. తెలిసినప్పుడు యేసు ప్రభువుని అంగీకరించేయాలిగా. అంగీకరించట్లేదు, మేమైతే రాలేము, మీద మా దారి మాదే, మేము చర్చికి రాలేము అంటున్నారట. అంటే దీన్ని బట్టి ఎవరు ప్రభావం ఉంది వాళ్ళ మీద? ఏదో ఒక ప్రభావం, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తి ఏదో ఉంది, అదే సాతానుడి శక్తి. అది ప్రపంచం అంతా కూడా ఉంది. దేవుడి వైపు చూడకుండా మనోనేత్రాలు గుడ్డితనంగా అలా ఉంచుతాడు. అది అన్ని జయించి బయటికి రావాలి, ధైర్యం కలిగి రావాలి. అట్లా జయించిన వాడికే స్థానం. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. ఈ డిజిఎస్ దినకరన్ గారి గురించి మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి సజీవ సాక్ష్యంగా ఇప్పటికి 23 సంవత్సరాల క్రితం జరిగినా ఎవరికి తెలుసు ఇవన్నీ? ఇవాళ ఏదో సాక్ష్యం వచ్చింది కాబట్టి తెలిసింది, కానీ ఏ క్రైస్తవుడు కానీ తెలిసేలా ఒక కుటుంబం 4 ప్రాణాలు పోయేదాన్ని యేసు ప్రభు వారు ఆయన దిగి వచ్చి తన కుమారుడు ద్వారా ప్రార్థన చేయించి వాళ్ళని రక్షించాడన్న విషయం ఎవరికి తెలుసుద్ది? కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు ఆ యూట్యూబ్లో వచ్చింది నేను చూసింది అట్లా నాలోనే పెట్టుకోకుండా అనేక మంది చెప్తే కదా తెలుస్తూ ఉంటుంది. మీకు చూశారు, మీరు అనేక మంది చెప్తే కదా తెలిసేది. అన్ని జనులకు ముఖ్యంగా తెలియాలి కదా ఇవన్నీ. కాబట్టి ఆ దేవుడు కరెక్టు అని చెప్పి నిర్ణయించుకోవటానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి అటువంటి గొప్ప దైవజనుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దైవజనుడు చూసినటువంటి పరలోకము నరకము ఇక నిజమా అబద్ధమా అని మనం ఆలోచించుకోవచ్చా? దేవుడు ఆత్మ ఆయన మీదకి దిగొచ్చి ఇన్ని కార్యాలు చేస్తున్నటువంటి ఆయన ఇదిగో పరలోకంలో నేను చూశానంటే అవునా కాదా అని మనం తర్కించుకోవచ్చా? అది ఎంత తప్పు. కాబట్టి అదంతా నిజమే. మన మధ్యన ఉన్న మన సహోదరుడు, మొన్నటి వరకు మన మధ్యన దీవించినటువంటి సహోదరుడు ఇగో ఇన్ని విషయాలు చూచాడు, చెప్పాడు. ఇవన్నీ మనం తెలుసుకుని అనేక మందికి చెబుదాం. ఈ జ్ఞానం ద్వారా అసలు దేవుడిని గ్రహించి ఆ నరకాన్ని నరకాన్ని తప్పించుకోవాలి. నరకాన్ని తప్పించుకోవాలంటే మార్గం ఏంటి? బైబిల్ గ్రంథం ఒక్కటే మార్గము, రెండో మార్గము లేదు. ఈ విషయం మనం అందరికీ చెప్పే పరిస్థితిలో ఉన్నాయి. ఈ భారము, ఈ తపన మనలో దేవుడు కూడా పెడతాడు. ఆ భారం పెట్టకపోతే నేను ఇవన్నీ చెప్తానా అమ్మా? మీరు ఆలోచించండి. అందరూ అయ్యలారా అమ్మలారా అందరూ ఈ భారమే నాలో పెట్టకపోతే సొంత ఖర్చులతో నేను ఈ పరిచర్య ఎందుకు చేస్తా? అంత అవసరం ఏంటి? ఏదో ఒక సాక్ష్యం విన్నాం, ఆ అన్ని జనుల కుటుంబం 4 ప్రాణాలు పోకుండా దేవుడు రక్షించాడనే సాక్ష్యం విన్నాం. ఓకే, ఊరుకుంటాం కదా. మళ్ళీ ఇది అందరికీ చెప్పేదాకా నాకు భారం ఏంటి అంటే దేవుడే పెడుతున్నాడు ఆ భారం. కాబట్టి మన దేవుడు నిత్యము జీవించి ఉన్న దేవుడు. ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటాం. అంతకంటే భాగ్యం ఏమైనా కావాలా? దేవుడు మనలో ఉన్నాడు, దేవుడిని మనం ధరించుకుని ఉన్నాం, దేవుడు చెప్పినట్టే మనం చేస్తున్నాం. అది ఇంకొకరికి ఉందా ఆ అనుభవం? ఈయన కాకుండా వేరే వాళ్ళని దేవుళ్ళు అనుకునే వాళ్ళకి ఇటువంటి అనుభవం ఎవరి దగ్గరన్నా ఉందా? అదిగో మా దేవుడు ఆత్మ మా మీద నిలిచి ఉంది, ఇదిగో మా దేవుడు ఆత్మ ఇలా చేయమంటే మేము ఇట్లా చేస్తున్నాం అన్నవాడు మీకు ఎక్కడన్నా కనిపించాడా? ఒక క్రైస్తవులు తప్ప. క్రైస్తవులకు ఉంది దేవుడు ఆత్మ చేతనే పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసుకొచ్చేసారు. ఏంటంటే దేవుడు ఇలా చెప్పాడు అంటున్నారు. అట్లా ఇంకొకళ్ళకి ఏమైనా ఉందా? పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి నువ్వు చేయని ఏ దేవుడైనా ఎవరితోనే చేయించాడా? ఎక్కడైనా ఈ దేవుడే. డిజిఎస్ దినకరన్ గారు ఒక ఆఫీసరు తీసే ఇక జాలే అబ్బాయి ఆ ఉద్యోగం వదిలి ఈ చెయ్యి అన్నాడు, వచ్చేసాడు.
అట్లా అనేక మంది నేను చూసా. లక్షల రూపాయల జీతాలు వదిలేయి ఈ పంచి. ఎందుకు? అన్ని జనుల గురించి ఇదంతా. ఏమైనా సొంతానికి ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? ఆయన ఉద్యోగం చేసి బతుకుతున్నాడు, ఆయన హాయిగా బతికిపోతాడు. ఆయన ఉద్యోగం మానిపించి చేయించింది ఎవరి కోసం? క్రైస్తవుల గురించా? కాదు, అన్యజనుల గురించి ఇన్ని కార్యాలు చేస్తున్నారు. ఆ దేవుణ్ణి మరి ప్రేమించుకోకుండా ఉంటున్నారంటే కారణం అజ్ఞానమే కానీ జ్ఞానం ఉండి కాదు. జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే బట్టి ఖచ్చితంగా ఎవరో తిరస్కరించలేదు యేసుప్రభు. జ్ఞానము లేకే దేవుడు వద్దు అంటున్నారు. జ్ఞానము ఉంటే మాత్రం ఇక ఇంత ప్రేమించే దేవుడు ఇంకెక్కడ దొరకడు. నా దర్శనాలు 100 దర్శనాల్లో సుమారు 30 దర్శనాలు అన్యజనుల గురించే ఉన్నాయి. ఆయనకేం పని? అన్యజనుల గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఏంటి? కాబట్టి అన్యజనులకి ఈ ప్రమాదం ఉంది, నరకం ఉంది. 5 గదుల్లో ఉన్న వాళ్ళని సూచిన తర్వాత ఏ రకంగా అయితే నా ప్రాణం పోయినా సరే, నన్ను కొట్టినా తిట్టినా ఇవన్నీ చెప్పి తీరతానని చెప్పేసి రవీంద్రనాథ్ గారు ఎలా చెప్పారు, అలాగే ఇప్పుడు డిజెస్ దినకరన్ గారు కూడా ఆ యొక్క దర్శనాల్లో ఆయన కూడా అదే చెప్తాడు. ఇదిగో ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడని. మరి ఆయన చివరి వరకు కూడా, ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన చేసిన కార్యాల్లో మనం చూస్తాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. మనం విన్నది మనలోనే కాకుండా అనేక మందికి చేరవేద్దాం. ఈ జ్ఞానం ద్వారా వారు రక్షింపబడతారు. ఈ యొక్క మరి 37వ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో మరి డిజెస్ దినకర్ గారి గురించి, వారి జీవిత చరిత్ర, ఆ దర్శనాల గురించి చెప్పుకుందాం. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు కూడా మీరే తగిన నడిపించారు తండ్రి. ఈ 37వ ఎపిసోడ్లో అంతా కూడా మీరే నా ద్వారా మాట్లాడారు. అలాగే ప్రభు బిడ్డల హృదయాలు తెరిచారు. వారికి కూడా ప్రభు ఆ యొక్క మీ అనుగ్రహం చేత తండ్రి తగిన ప్రేరణ పొంది అనేక మందికి విషయాలు చెప్పే విధంగా వాళ్ళని సన్నద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రం. ఇక ముందు కూడా పరిచర్యను దీవించండి. నా పరిచర్యని, బిడ్డలు వింటున్న బిడ్డలను, అలాగే టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ బిడ్డలను కూడా ఆశీర్వదించమని, మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.